నోటాంలు ఇచ్చి, ఇచ్చి, ఇచ్చి భారత్ ఎట్టకేలకి ఒక ప్రయోగం చేసింది. అగ్ని మిసైల్. అది కూడా పరీక్షల్లో ఏవైతే వీళ్ళు రిజల్ట్ చూడాలి అనుకున్నారో, ఆ రిజల్ట్ అంతా కూడా ఈ అగ్ని పరీక్ష ద్వారా అగ్ని మిసైల్ పరీక్ష ద్వారా వచ్చిందని అంటున్నారు. సార్ ఈ పరీక్షతో పాటు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఇదే టైంలో ఒకటొచ్చింది సార్. చాలామంది దీన్ని మోదీ గారు చైనా పర్యటనకి ముందర దానికొక సందేశం అని అంటున్నారు. గతంలో కూడా మీరు ఒకసారి గ్లోబల్ రౌండప్‌లో చెప్పారు. జైశంకర్ గారు చైనా ఎళ్ళే ముందరే భారత్ మయన్మార్‌లో సర్జికల్ స్ట్రైక్ చేసిందని. అలాంటిది సిమిలర్ అని అంటున్నారు సార్. కానీ ఎక్కువగా వార్తల్లో లేనిది ఒకటి ఏమొచ్చింది అంటే మామూలుగా చైనా ఇలాంటి పరీక్షలు చేస్తూ ఉంటే దాని రీసెర్చ్ వెసిల్ పంపిస్తుంది. కానీ ఈసారి అమెరికా పంపింది. అది కూడా కొలంబోలో ఉంది. సో, అంటే ఈ టైంలో మనకి బిగ్గెస్ట్ థ్రెట్ ఇప్పుడు ఎవరు సార్? చైనానా? యూఎస్‌ఆ? అలై ఎవ్వరు లేరు. అదైతే క్లారిటీ ఉంది. కానీ ఈ సమయంలో మనకి అతి పెద్ద ప్రమాదం ఎవరు? మన దేశానికి ప్రమాదం అన్ని యాంగిల్స్ నుంచి వస్తున్నాయి. వీరు, వారు అని చెప్పడానికి లేదు. మనకెవ్వరు మిత్రులు కాదు, ఎవరు శత్రువులు కాదు. ఎవరి పాటికి వాళ్ళ ఇంట్రెస్ట్‌లు కాపాడుకోవడానికి వాళ్ళు అన్ని చేస్తుంటారు. ఈరోజు వెనెజుయేలా మీదకి అమెరికన్ ఫ్లీట్ వెళ్తారు. అవును. అలాగే రేపటి రోజు డొనాల్డ్ ట్రంప్ పొద్దున్న నిద్ర లేయంగానే మోదీ గారిని ఏదో దెబ్బ కొట్టాలి, అవమానించాలని నిర్ణయిస్తే బహుశా ఇక్కడ మన దేశంలో కూడా మనకు చుట్టుతున్న ఈ వాళ్ళ ఫ్లైట్లు గాని, వాళ్ళ షిప్‌లు గాని వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. కాబట్టి ఎవరేమైనా గాని కూడా మనము మన అడ్వర్సరీస్ కానీ వాళ్ళకు మెసేజ్ పంపించడమే కాదు, మాకు ఇంత శక్తి ఉంది అని ప్రపంచానికి చాటడం కూడా ఒక పర్టికులర్ యాంగిల్ చూడాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు నువ్వు ఇందాక చెప్పినట్లు అమెరికన్ షిప్ వచ్చి అక్కడ కొలంబోలో ఇవన్నీ కూడా వాచ్ చేస్తోందంటే గనక ఈ యొక్క టెస్ట్ ని ఆపి ఉండొచ్చు. గతంలో మనకు చైనా వాళ్ళ షిప్లు వచ్చినప్పుడు మనం కొన్ని టెస్ట్లు ఆపేసు. చైనా షిప్ వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని టెస్ట్ చేసి. కానీ ఇప్పుడు మనం ఏంటంటే శత్రువులు వచ్చి చెక్ చేసినా కానీ కూడా పర్వాలేదు, మనం ఏం చేయాలో చేస్తాము అని చెప్పి మన కాన్ఫిడెన్స్ రావడంతో ఇప్పుడు చైనా వచ్చినా, అమెరికా వచ్చినా, ఎవరు వచ్చినా మన టెస్ట్ మనం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ అగ్ని-5 మనం టెస్ట్ చేసాము, ఇండక్ట్ కూడా చేసేసాం. ఎస్పెషల్లీ MIRV టెక్నాలజీ, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ఏదైతుందో, అంటే అంత పెద్ద పేరు ఉండొచ్చు కానీ దాంట్లో ఏంటంటే ఒక 10 దాకా న్యూక్లియర్ కానీ, కన్వెన్షనల్ కానీ బాంబులు పెడతాం. ఈ రాకెట్ తీసుకువెళ్ళి ఒక స్పీడ్ వచ్చి అక్కడి నుంచి ఓపెన్ అయిందంటే ఈ 10 మిసైల్స్ కానీ దాని 10లో 10 ఏమంటారంటే దాని బాంబ్స్ కానీ 10 డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్ళి కొట్టాలి. సో అందుకని మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఒకటి ముందరకి వెళ్ళొచ్చు, ఒకటి సైడ్కి వెళ్ళొచ్చు, ఒకటి వెనక్కి వెళ్ళొచ్చు, దాని ఇష్టం. అది మొత్తం ప్రోగ్రామ్ చేసి వీళ్ళు కొడతారు. కాబట్టి అటువంటి టెక్నాలజీ ఆల్రెడీ మనం దాన్ని డెమాన్స్ట్రేట్ చేసాము. ఇండక్షన్ కూడా అయిపోయింది. మళ్ళీ అగ్ని-5 ఎందుకు టెస్ట్ చేశారు? కాబట్టి ఇది ఆబ్వియస్లీ చైనాకు మెసేజ్ కాదు. ఎందుకంటే చైనా ఆల్రెడీ మనకు తెలుసు అగ్ని-5 పరిధిలో వాళ్ళ బీజింగ్ కూడా వచ్చేస్తుంది. మొత్తం చైనా మన అధీనంలో దీని యొక్క టార్గెట్ లో రాగలదు. కాబట్టి చైనాకు మెసేజ్ కాదు, డెఫినెట్ గా అమెరికాకే అర్థం చేసుకో. రెండవది దీన్ని అగ్ని-5 టెస్ట్ అని అన్నారు. కానీ అగ్ని-5 అగ్ని-6 మనకు తెలియదు. 4950 కిలోమీటర్స్ దాన్ని నోటం ఇచ్చారు. నోటం అంటే నోటీస్ టు ఎయిర్మెన్. అంటే ఆ సమయంలో మీరు అక్కడ ఫ్లైట్స్ ఏమి తీసుకెళ్ళకండి, మేము ఏదో టెస్ట్ చేస్తాం, మిజైల్స్ పడతాయి కాబట్టి మీరు ఎయిర్ స్పేస్ ని మీరు అవాయిడ్ చేయండి అన్నట్టు ముందస్తుగా వార్నింగ్ ఇచ్చాం. తర్వాత ఈ 4950 కిలోమీటర్స్ వరకు నోటం ఇచ్చి మనం టెస్ట్ చేసాం. టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో కూడా మనం చూస్తే ఆ నోటం ఇమేజ్ లో కూడా చూస్తే మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది, మళ్ళీ తర్వాత ముందర కూడా ఉంటుంది. అంటే బ్యాలిస్టిక్ ట్రాజెక్టరీ అర్థమవుతుంది. ఈ ఒక పర్టికులర్ కక్ష దాటి వెళ్ళిపోయిందంటే కింద మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళినా మనకి ఇబ్బంది లేదు, దాటి వెళ్ళి అక్కడ పడుతుంది. కాబట్టి ఆ మధ్యలో చిన్న గ్యాప్ మనం చూడొచ్చు, ఆ నోటం ఇమేజ్ లో కూడా చూడొచ్చు. కాబట్టి అది టెస్ట్ చేశారు. బహుశా 5000 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన క్షమత దీంట్లో ఉంది అని చెప్తున్నారు బయట. చైనీస్ ఇంటెలిజెన్స్, చైనీస్ వాళ్ళు ఆల్రెడీ హంబతోటలో వచ్చి కూర్చొని వాళ్ళు ఇవన్నీ రీడ్ చేసి వాళ్ళ సైడ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఇద్దరు ఏం చెప్తున్నారంటే దీని యొక్క నార్మల్ రేంజ్ 8000 కిలోమీటర్ దాకా కొట్టగలది, వీళ్ళు 5000 దాస్తున్నారు, వీళ్ళు 8000 కిలోమీటర్లు ఈజీగా కొట్టగలరు వీళ్ళు అని. మరి ఆల్రెడీ 8000 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన క్షమత మన దగ్గర ఉంటే ఇప్పుడు కూడా మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ 5000 కిలోమీటర్లు చెప్పడం ఏంటి? మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? కాబట్టి బహుశా ప్రోటోకాల్స్ అన్ని చెక్ చేసుకుంటున్నాం, మనం ఇంటిగ్రేషన్స్ ఎలా అవుతాయి చెక్ చేస్తున్నాము, ఈ వెళ్తున్నటువంటి ఇండిపెండెంట్ బాంబ్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో చెక్ చేస్తున్నాము. బహుశా నెక్స్ట్ వర్షన్ దాంట్లో మన నావిగేషన్ కానీ దానికి సంబంధించినటువంటి హార్నింగ్ ఇమేజరీ టెక్నాలజీస్ కానీ
లేదా దాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి టెక్నాలజీస్ కానీ ఇంకేమో మనం ఇండిజినస్ చేసాం, దాన్ని ఒకసారి టెస్ట్ చేస్తాం. అది ఒక అంశం కావచ్చు. ఇంకా నేను ఇందాక చెప్పినట్టు అగ్ని 6 అయి ఉండొచ్చు, మనకు తెలియదు. అఫీషియల్ గా వాళ్ళు దాన్ని డిక్లేర్ చేయలేదు. అగ్ని 5 అని చెప్తున్నారు కానీ అగ్ని 6 అయి ఉండొచ్చు. అగ్ని 6 అయితే కనుక దానికి రమారమి 7,500 8,000 కిలోమీటర్ అని అఫీషియల్ గా చెప్తుంది. బహుశా అన్అఫీషియలీ అది 10,000 కిలోమీటర్ దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏం టెస్ట్ చేశారని క్రమేపీ తెలుస్తుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం మాత్రం అగ్ని 5 అని చెప్తోంది, 5,000 కిలోమీటర్లే చెప్తోంది. బహుశా అమెరికాకు తెలిసి ఉండొచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ వచ్చి అబ్జర్వ్ చేశారు కాబట్టి దీని క్షమత ఏంటి, ఎంత దూరం వెళ్ళగలదు అనేది బహుశా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి సిద్ధమైపోయింది. మనం అమెరికా మీద దాడి చేయాలని మన ఉద్దేశం కాదు, అది ప్లానింగే కాదు. కానీ మనకు ఆప్షన్స్ ఉండాలి. మనకు సపోజ్ వాళ్ళు ఎక్కడో గోవాం నుంచో లేకపోతే ఇంకెక్కడో దూరమైనటువంటి మనకు ఆఫ్రికన్ బేసెస్ నుంచో యూరోపియన్ బేసెస్ నుంచో మన మీద వాళ్ళు దాడి చేస్తే మనకు అంత దూరం వెళ్ళి కొట్టగలిగినటువంటి క్షమత మన దగ్గర ఉండాలి. ఉంటే కనుక మనల్ని సీరియస్ గా తీసుకుంటారు. ఈ అస్త్రాలన్నీ ఎటువంటి ఎప్పుడూ ప్రయోగం చేయకూడదు. మన దగ్గర ఉన్నాయని తెలిస్తేనే మన అడ్వర్సరీ కొంత వెనక్కు తగ్గేటువంటి అవకాశాలు. కాబట్టి ఆ దృష్ట్యా మనం ఇచ్చేసి కోర్స్ ఇది చైనాకు అమెరికాకు ఇద్దరికి కూడా మనం మెసేజ్ పంపిస్తున్నాము. ఇది మా దేశాన్ని మీరు కనుక ఏదో మనకు తప్పు చూపు కనుక మా దేశం మీద వేస్తే మా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పడానికి చేసి ఇంత దానికి ఇందాక నువ్వు చెప్పినట్టు చాలా రోజులు దానికి నోటం ఇచ్చి ఫైనల్ గా టెస్ట్ చేసి ఇది చాలా మనం చూస్తే కనుక మోదీ గారు బెయిజింగ్ వెళ్ళేటువంటి టెన్జియాన్ వెళ్ళేటువంటి సమయానికి జస్ట్ కొద్ది రోజులు ముందర చేయడం, అలాగే డొనాల్డ్ ట్రంప్ యొక్క 50% టారిఫ్లు అమలు అయ్యేదానికి జస్ట్ 2-3 రోజులు ముందర చేయడం, ఇవన్నీ దేనికి సూచన ఇస్తున్నాయి, దేనికి సంకేతం ఇస్తున్నాయంటే మనం ఇద్దరికి కూడా చెప్తున్నాం, మేము మా శక్తిని పెంచుకుంటున్నాము, మాతో మీరు ఆటలు ఆడకండి అని వాడు ఇద్దరికి మెసేజ్ ఇస్తున్నాం. సో అందుకని ఆ దృష్ట్యా బహుశా ఇప్పుడు మోదీ గారు అక్కడ మనకు టెన్జియాన్ లో వెళ్ళి షీ జిన్పింగ్ ని తర్వాత వ్లాడిమిర్ పుటిన్ ని కలిస్తే కనుక ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి మనం చెప్పక్కర్లేదు, మా దగ్గర కెపాసిటీ చెప్పక్కర్లేదు, ఆల్రెడీ టెస్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఈసారి మోదీ గారితో మాట్లాడేటప్పుడు వాళ్ళ వాణి యొక్క టోన్ మారిపోతుంది. ఆబ్వియస్లీ మనతోటి మేమే చాలా గొప్పవాళ్ళం అన్నటువంటి ధోరణి వాళ్ళతో ఉండదు, దాన్ని తగ్గించిన తర్వాత మాట్లాడదు. నువ్వు ఇందాక కోట్ చేసినట్టు గ్లోబల్ రౌండప్ లో దాని గురించి నేను ప్రస్తావించాను. మనకు మియాన్మార్ లో మన వాళ్ళు వెళ్ళి ఆపరేషన్స్ చేసి డ్రోన్స్ తో కొట్టి కొంతమంది చంపారు, దాంట్లో పిఎల్ఏ కూడా చనిపోయారు, కొంతమంది పిఎల్ఏ సైనికులు కూడా చనిపోయారని తెలుసు. ఆఫీషియల్ గా మనం క్లెయిమ్ చేయలేదు మనం కొట్టామని, కానీ అక్కడ ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అంతా కూడాను భారతదేశం నుంచే దాడి జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు. ఇది అవ్వంగానే జయశంకర్ గారు, అజిత్ దోవల్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు మనకు బెయిజింగ్ వెళ్ళొచ్చారు. కాబట్టి అక్కడ కూడా మెసేజ్ చాలా క్లియర్ గా ఉంది, మీరు మా దగ్గర వచ్చి పక్కలో బలమై ఉండి మా మీద మీరు ఇటువంటి కుట్రలు చేస్తుంటే మేము ఊరికే ఉండము అని చెప్పి మెసేజ్ పంపించి తర్వాత మైత్రి కోసం వాణిజ్యం కోసం వాడితో మాట్లాడు. కాబట్టి వాడికి అప్పుడు అర్థమైంది, డోంట్ మెస్ విత్ భారత్, భారత్తో నువ్వు కనుక ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే వీళ్ళ దగ్గర క్షమత ఉన్నది అని మెసేజ్ ఇవ్వడానికి చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మెసేజింగ్ ఉంటుంది. ఆయన అక్కడికి వెళ్లేదానికి ముందర ఇది టెస్ట్ చేయడము, డొనాల్డ్ ట్రంప్ మన మీద ఇంకో అడిషనల్ 25% వేసే సమయానికి జస్ట్ అదే సమయంలో టెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా సంకేతాలు పంపిస్తాయి. కాబట్టి మాతోటి మీరు ఆటలు ఆడుకోకండి, మమ్మల్ని లైట్ గా తీసుకోకండి, మేము చాలా సీరియస్ ప్లేయరు, మాకు ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇవ్వండి అన్న మెసేజింగ్ మనకు ఈ అగ్ని 5 టెస్ట్ లో కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.